రైట్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరి టెక్నికల్గా కూడా మరి చాలా అంతరాయాన్ని కలుగు చేస్తూ ఉన్నాడు సాతానుడు. ఎందుకంటే ఈ రోజున మీతో ఒక చక్కని అంశం ద్వారా మాట్లాడాలని నేను ప్రార్థన పూర్వకంగా సిద్ధపడ్డాను. ఈ రోజైతే మరి నేను వాక్యాన్ని అందించడానికి ప్రభుని అడుగుతూ కనిపెట్టి ప్రార్థన చేస్తుంటాను. అప్పుడు చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ నేను చూస్తూ ఉంటాను. ఏదైనా దేవుడు ఎంతో నమ్మదగినటువంటి వాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మరి వాక్యం జరిగేటప్పుడు దయతో మరి ఎవరు ఇటు అటు తిరగటానికి ప్రయత్నం చేయొద్దు. జాగ్రత్తగా మరి వాక్యాన్ని వినేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. మంచిది. మరి ఈరోజు యాత్రికుడు అనేటువంటి యొక్క అంశాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ఏంటండి? యాత్రికుడు. మీకు ఒక ఫోటోను చూపిస్తాను, మీకు ఒక దృశ్యాన్ని చూపిస్తాను. ఆ తర్వాత నేను వాక్యంలోనికి వెళ్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కనపడుతుంది కదా, ఇక్కడ కనపడుతుందా? జాగ్రత్తగా చూడండి. కనపడుతుంది కదా? ఏం కనపడుతుంది? ఇక్కడ చూస్తే ప్రారంభం ఎక్కడ ఉంటుంది? మన ప్రారంభం కనపడుతుందా? మన ప్రారంభము కొంచెం ఎదుగుతాం, ఇంకా తర్వాత వయసు పెరుగుతూ ఉంటుంది, యవ్వనంలోకి వచ్చేస్తాం. ఇక్కడ కొంత ఇంకా మరి యవ్వనంలోకి వెళ్తాం, ఇక్కడ పని చేస్తూ ఉంటాం. ఇక్కడ కొంత వయసు పెరిగిన తర్వాత ఏం చేస్తూ ఉన్నాడో చూస్తుంటున్నాం. ఒక మధ్యంతర వయసు వచ్చేసింది. ఏమైంది? వంగిపోయాడు. కనపడుతుందా? తర్వాత ఇక్కడికి ఏమైంది? చేతులు ఏమొచ్చింది? కర్ర వచ్చింది. తర్వాత ఇక్కడేం చూస్తుంటున్నాం? మన చివరి స్థానం ఎక్కడ? అక్కడ. ప్రారంభం ఇక్కడైతే మరి చివరి ప్రయాణం ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్తామండి? మరలా భూమిలోనికి మనం వెళ్ళిపోతాం. మన ప్రారంభం అంటే కొన్ని సంవత్సరాల క్రిందట ఇలాగున ఉయ్యాలను లేకపోతే తొట్టుని ఉపయోగించేవారు అని నేను చదువుతున్నప్పుడు ఈ దృశ్యాన్ని చూసి నేను తెలుసుకున్నాను. మరి మీకు కూడా చాలామందికి ఈ యొక్క బొమ్మను చూడంగానే మీకు కొన్ని విషయాలు జ్ఞాపకం వచ్చుంటాయి, గుర్తొచ్చినాయా? మీ చిన్నతనంలో బహుశా ఇటువంటి యొక్క ఆకారం కలిగినటువంటి ఉయ్యాలు నుండి ఉండొచ్చు. ఊపుతూ ఉంటారు. ఎక్కడికైనా మరి తీసుకుని వెళ్ళాలంటే చక్కగా తీసుకుని వెళ్ళటానికి ఇది ఉపయోగకరంగా ఉండేది కదా, అవునా? జ్ఞాపకం వచ్చిందా? ఇంకా చూస్తే కొంత వయస్సు పెరిగింది, ఒక 4 సంవత్సరాలు అనుకుందాం. అటు తర్వాత కొంత వయసు వచ్చేసింది. అలా క్రమక్రమంగా మరి స్కూల్కి వెళ్తూ ఉన్నాడు. స్కూల్ వయసు, ఆ తర్వాత ఉద్యోగం వయసు, గ్రాడ్యుయేషన్ అయిపోయింది, మంచిగా చక్కగా చదువుకున్నాడు, ఉద్యోగాన్ని సంపాదించాడు, తన కాళ్ళ మీద తాను నిలబడతా వచ్చాడు. తన కాళ్ళ మీద తాను నిలబడ్డాడు. తర్వాత కొంత వయస్సు పెరిగిన తర్వాత చేతిలో కర్ర వచ్చేసింది, సపోర్ట్ వచ్చింది కదా, అతనికి సహాయపడేటువంటి కర్ర తన చేతిలోనికి వచ్చింది. తర్వాత తన గమ్యం ఏంటి? ఎక్కడికి వెళ్ళాలి? చనిపోతాం. ప్రారంభం మన జీవిత ప్రయాణం ప్రారంభించబడితే అంతిమంగా అంటే చివరగా ఎక్కడికి వెళ్తామండి? మరల భూమిలోకి వెళ్ళిపోతాం. ప్రారంభం తర్వాత ఏమవుతుంది? ముగింపు. ప్రారంభం ఉంటుంది, ముగింపు ఉంటుంది. మధ్యస్థరగా జరిగేటువంటి ఈ ప్రయాణంలో ఎన్ని ఆటుపోటులు నేను ఎదుర్కోవాలో, ఏ విధమైనటువంటి సహాయం మన ఆత్మీయ జీవిత ప్రయాణాల్లో కలిగి ఉండాలో ఈరోజు నేర్చుకుందాం. 7 విషయాలు మీతో మాట్లాడతాను. ఎన్ని విషయాలండి? 7 విషయాలు. జాగ్రత్తగా గమనించండి. మొదటిదిగా మన యొక్క జననం అంటే మన పుట్టుక, తర్వాత ఎదుగుతూ వస్తుంటున్నాం. ఈ ఎదిగేటువంటి క్రమంలో మనము కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు, సత్యాల గుండా లేకపోతే కొన్ని అనుభవాల గుండా ప్రభు మనల్ని ఏం చేస్తాడు? ముందుకు నడిపిస్తుంటాడు. వాటిని ఈ రోజున మనము నేర్చుకుందాం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. రైట్. గమనించండి. ఈరోజు మన అంశం ఏంటి? ఈరోజు మన అంశము చాలా చక్కగా ఉంటుంది. జాగ్రత్తగా వినటానికి ప్రయత్నం చేయండి. కాస్త సమయము ఎక్కువైనా నేను అన్నీ మీకు తెలియచేయటానికి నేను ఇష్టపడతాను. ఎందుకంటే ఇది జీవిత పాఠాన్ని ఈ రోజున దేవుడు మనకి నేర్పించబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. జీవిత పాఠాన్ని ఈ రోజున దేవుడు నీకు నాకు ఆయన తెలియచేయబోతున్నాడు.
జీవిత పాఠాన్ని నువ్వు నేర్చుకోవడానికి ఇష్టపడితే ప్రియులరా, నువ్వు నీ జీవితంలో ఇన్ని ఆటుపోటులను ఎదుర్కొంటున్న దేవుడు వాటిలో నీకు సహాయాన్ని చేస్తాడు. హల్లెలూయా. గమనించండి ప్రియులారా, బైబిల్ అంతా కూడా ప్రయాణాలతో ఉన్నటువంటి యొక్క గ్రంథం కదా, ప్రయాణాలతో ఉన్నటువంటి గ్రంథము. నోవాహు తన ప్రయాణాన్ని చూస్తుంటున్నా, తర్వాత అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు ఆయన ఏం చేశాడు? ప్రయాణాన్ని కొనసాగించాడు. తర్వాత ఇస్సాకు ప్రయాణం చేస్తూ వచ్చాడు. ఇంకా ఎవరెవరు ప్రయాణం చేశాడండి? యేసేపు ప్రయాణం అయ్యాడు. ఇంకా మోషే తన ప్రయాణం, ఇంకా పౌలు ప్రయాణము, తర్వాత యెహోషువ, తర్వాత కాలేబులు ప్రయాణము. ఇంకా మనం చూస్తే ఇంకా ఎవరు ప్రయాణాలు చూస్తామో పౌలు గారు ప్రయాణం చేసినట్లుగా. అంటే మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన గలిలీ సముద్రంలో ఆయన ప్రయాణం చేసినట్లుగా మనం చూస్తుంటున్నాం. అవునా కదా? అంటే ప్రయాణాన్ని గురించి చాలా చక్కగా బైబిల్ మనకి వివరిస్తుంటున్నది. అంటే ఒక క్రమం నుండి, ఒక దగ్గర నుండి మరొక దగ్గరకు మనము కదిలించబడటము, ప్రయాణము చేయబడటము. నేనంటాను మన జీవితము కూడా ఒక ప్రయాణము లాంటిది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా జీవితము కూడా ఎలాంటిదండి చెప్పాలి? నా జీవితం ఎటువంటిది? నా జీవితము ఒక ప్రయాణము చేసేటువంటి యొక్క విధానం అన్నమాట. అంటే మనము ఏం చేస్తూ ఉంటామో ప్రయాణాలు చేస్తూనే ఉంటాం. అవునా కదా? ప్రయాణం చేస్తామా లేదా? చెప్పాలి. ప్రయాణాలు చేస్తామా లేదా? అవునండి. మన అవసరముల కొరకు మనం ఏం చేస్తాం? ప్రయాణం చేస్తాం. ఇక్కడ నుండి ఏం చేస్తాం? మరొక ప్రాంతానికి వెళ్తాం. మన పని అయిన తర్వాత మరలా తిరిగి మనం గమ్యానికి వస్తాం. అయితే ఆ ప్రయాణం కాదు, కానీ ఈ జీవిత ప్రయాణము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ జీవిత ప్రయాణములో మనము కొన్ని దశల గుండా మనము ఏం చేస్తూ ఉంటామండి? మనం అడుగు పెడతా ఉంటాం. బాల్య దశ, పుట్టిన దగ్గర నుండి మరలా మనము చనిపోయే వరకు కూడా మనము ఒక ప్రయాణము గుండా మనం ఏం చేస్తామో, యాత్ర గుండా మనము ప్రయాణము చేస్తూ ఉంటాం. అయితే మన జీవితానికి దేవుడు ఒక గురిగా కలిగి ఉండినప్పుడు ఆ ప్రయాణం అద్భుతమైనటువంటి ప్రయాణముగా మార్చబడింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి పిల్లరా, నీ యొక్క ప్రయాణములో దేవుని ద్వారా ఒక గమ్యాన్ని కలిగి ఉంటే ఆ ప్రయాణము అద్భుత రీతిగా దేవుడు అద్దరికి దానిని నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను పిలిచి, నాయన మనం అద్దరికి వెళ్దాము రండి అని ఆయన శిష్యులను మరి ప్రభువారు పిలిచిన ఒక సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటాం. అద్దరికి మనము వెళ్ళేటువంటి వ్యక్తులుగా ఉండాలి. అంటే మరొక అనుభవము మన జీవితాల్లో ఒకటి ఉంటుంది అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. గమనించండి, పేతురు భక్తుడు తను రాసినటువంటి పత్రికలో ఒక చక్కని మాటను మనం చూడగలుగుతున్నాం. 2వ పేతురు రాసినటువంటి పత్రిక, పేతురు భక్తుడు రాసినటువంటి 2వ పత్రికలో ఒక చక్కని మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరములను విసర్జించి. ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, కృపాసత్య సంపూర్ణుడైన మా ప్రియ ప్రభువా, ఈ ఉదయకాల సమయమందు నా తండ్రి, నీకు లేఖనముల నుండి నాన్న మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి దర్శించి నా తండ్రి లోతైనటువంటి యొక్క నాయన సత్యములు మర్మమును నా తండ్రి ఉదయకాలమున మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి నైనా సహాయమును మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నా. నా తండ్రి, నా నోటిని మీరు ముట్టండి. నా తండ్రి, నా నోటిని మీరు బోరుగా వాడుకోనండి. అనేకులతో ఈ ఉదయకాలంలో పరిశుద్ధాత్మ దేవా నీవు మాట్లాడి నడిపించే సహాయం అనుగ్రహించమని మీ దయగలిగిన చేతికి వాళ్ళు మేము అప్పగించుకుంటూ నీకు అద్భుతమైన కృపను కోరుతూ యేసు నామంలో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇక్కడ గమనిస్తాం ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే ఏమని రాయబడుతున్నది? 2వ పేతురు రాసినటువంటి పత్రికలో ఏమని రాస్తున్నాడు పేతురు? ప్రియులారా, మీరు పరదేశీయులను యాత్రికులై ఉన్నారు. అవును, మన గమ్యం ఎక్కడా? ఏమండి, మన గమ్యం ఎక్కడ? మన యొక్క స్థానము ఎక్కడ? ప్రతి ఒక్కరికి ఒక ఆశ వారి జీవితాల్లో కలిగి ఉంటారు.
వారు చనిపోయిన తర్వాత ప్రభుని ఎదుర్కోవాలి అన్నటువంటి నిరీక్షణ కలిగిన వారుగా క్రైస్తవులు వారి జీవితంలో ఒక గురి గమ్యాన్ని కలిగి ఉంటారు. అయితే ఒక సత్యాన్ని ఈ ఉదయకాలంలో మనము నేర్చుకోవాల్సినటువంటి వారముగా ఉన్నాం. మన యొక్క ప్రయాణము ఎక్కడ, మన యొక్క ఈ జీవితంలో మనము యాత్రను కొనసాగించేటువంటి యాత్రికులుగా మనము ఉన్నాం. చాలామంది యాత్రకు వెళ్తూ ఉంటారు, ప్రయాణం చేస్తుంటారు. ప్రయాణం చేయడం వారికి చాలా అలవాటుగా ఉంటుంది. అంటే ప్రయాణం ఒక ప్రదేశం నుండి ఒక్కొక్క ప్రదేశం, అంటే ఒక్కొక్క అనుభవాన్ని వారు చూడటానికి వారు ఇష్టపడుతుంటారు. అయితే నీ జీవితంలో నీవు పరదేశివై ఉన్నావు. ఈ యొక్క ఉన్న స్థలమునకు చెందిన వ్యక్తివి నీవు కావు. నీ యొక్క స్థలం ఎక్కడ అంటే పరలోకములో. హల్లెలూయా. అలాగే నేను గమనించినట్లయితే కీర్తనకారుడైనటువంటి దావీదు 119వ కీర్తన 119వ కీర్తనలో ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. 119వ కీర్తన వచ్చిన భాగము 54. యాత్రికుడైన నేను నా బస్సులో పాటలు పాడుటకు నీ కట్టడులు హేతువులాయెను. హల్లెలూయా. అంటే బస అంటే నివాసమైనటువంటి యొక్క స్థలము. యాత్రికుడనైన నేను నా బస్సులో పాటలు పాడుటకు నీ కట్టడులు నాకు హేతువులాయెను. హల్లెలూయా. దావీదు ఎంత చక్కగా రాస్తున్నాడు చూడండి. అయ్యా, యాత్రికుడైన నేను నా బస్సులో నిన్ను గురించి నేను ధ్యానం చేయాలి, నీ మాటను గురించి నేను ధ్యానం చేస్తూ నిన్ను నేను స్తుతించాను. ఎప్పుడు నోట పాట వస్తుంది? నీవు ఒంటరిగా ఉండినప్పుడు, నీవు పని చేస్తూ ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తావండి? పాటలు పాడతారు కదా. ఒంటరిగా నువ్వు పని చేసుకుంటూ ఉన్నప్పుడు ఏం చేస్తారు? కొంతమందికి ఇనే అలవాటు ఉంటే కొంతమందికి పాడే అలవాటు ఉంటుంది కదా. నీ నోట దేవుడు అప్పుడు స్తుతి గానాన్ని ఆయన ఏం చేస్తాడు? నీ నోటన ఆ సమయంలో దేవుడు ఉంచుతాడు. అంటే దావీదు తన యొక్క స్థలంలో బస చేసే ఆ యొక్క గుడారంలో ఆ యొక్క ప్రదేశంలో ఉండినప్పుడు ఏమవుతా ఉందంటే అండి, పాటలు పాడటానికి దేవుడు దావీదుకి నాకు సహాయాన్ని అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. నీ ఒంటరిగా ఉన్న సమయంలో దేవుడు నీ నోట ఏముంచుతాడని? స్తుతి గానాన్ని, పాటను దేవుడు ఉంచుతాడు. ఎందుకు? ఆ పాటను బట్టి దేవుడు నీవు స్తుతిస్తావు. అందుకే దావీదు అంటున్నాడు, అయ్యా నేను యాత్రికుడను, నేను పరదేశినై ఉన్నాను. ఈ యొక్క స్వదేశముకు చెందిన వ్యక్తిని నేను కాను, పరదేశమునకు చెందినటువంటి వ్యక్తిని, అంటే పరలోకమునకు చెందిన వ్యక్తిని, నీకు చెందిన వ్యక్తిని, నేను భూమినకు చెందిన వ్యక్తిని. హల్లెలూయా. గమనించండి, నీవు నేను ఉన్న పరిస్థితుల్లో ఎంత సౌఖ్యముగా ఎంత సంతోషముగా ఉండినా ఒకానొక సందర్భంలో మన చివరి అడుగు ఏంటి? మన గమ్య ప్రయాణం ఎక్కడ? మన మరణముకు అప్పగించబడతాం. అందుకే మరి కొన్ని సమాధులు కార్యక్రమంలో మరి చనిపోయినటువంటి భక్తులను మనము భూస్థాపన చేసేటప్పుడు ఒక చక్కని పాట పాడతాం. పరదేశులము ప్రియుడా ఇది నీ పురము కాది ఇప్పుడు అని అంటాం. ఎందుకంటాం? ఆ సమయంలో పలుకుతాం, కానీ నిత్యము మనం జ్ఞాపకంలో ఉంచుకోవాల్సినటువంటి మాట ఏంటో తెలుసా? ఇదిగో నా శరీరమా నీవు ఇక్కడికి చెందినటువంటి వ్యక్తివి కాదు, నా ప్రాణమా నీవు పరమునకు చెందిన వ్యక్తివి. ఈ శరీరానికి ఈ ఆత్మకు నీవు నేర్పించాలి, మనం ఇక్కడ చెందినటువంటి వారము కాము, భౌతికంగా నివసిస్తుంటున్నాం. అది దేవుడు మనకి గొప్ప కృపనిచ్చాడు. అయితే ఒక గమ్య స్థానము, ఒక దిశ, ఒక గమ్యము నీ జీవితంలో దేవుడు ఏర్పాటు చేశాడు. చూడండి, మనము ఎక్కడికన్నా ప్రయాణం చేయాలి. ఉదాహరణకి హైదరాబాద్ ప్రయాణం అనుకుందాం. అయితే నువ్వు బస్సు ఎక్కేసావు, ఆ బస్సు ఎక్కడికి వెళ్తుందో నీకు తెలీదు, నువ్వు వెళ్ళాల్సిన స్థలం ఏంటో నీకు జ్ఞాపకం లేదు. వాస్తవానికి నువ్వు వెళ్ళాల్సిన ప్రాంతం ఒకటి, అయితే ఆ బస్సు ఎక్కడికి వెళ్తావు నీకు తెలియకుండా ఆ బస్సు ప్రయాణం చేయడానికి ఇష్టపడ్డావు. వెళ్ళి కూర్చుంటే బస్సులో ఏముంటారు? కండక్టర్ ఉంటాడు. అయ్యా ఎక్కడికి వెళ్ళాలి అంటే మర్చిపోయానంటే ఏమంటాడు? చక్కగా నేను తీసుకెళ్ళి దించేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకు? నీ జీవితానికి గమ్యము ప్రయాణం ఏంటో లేదు, నీకు తెలీదు. కానీ తెలిసి ఆ బస్సు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ కండక్టర్ వచ్చి సార్ ఎక్కడికి వెళ్ళాలి అని నేను ప్రశ్నించినప్పుడు పలానా అని నువ్వు చెప్పగలిగినట్లయితే ఏం చేస్తాడు? ఆయన నీకు టికెట్ ఇస్తాడు, వెల చెల్లిస్తావు, టికెట్ ఇస్తాడు. దేవుడు నీ కొరకు వెల చెల్లించాడు, ఆయన నీ కొరకు ఒక టికెట్ని ఏం చేస్తాడండి? ఇచ్చేస్తాడు. హల్లెలూయా.
ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గమనించండి, దావీదు ఏమంటున్నాడు? యాత్రికుడైన నేను నా బస్సులో పాటలు పాడుటకు నీ యొక్క కట్టడలు హేతువులాయెను. హల్లెలూయా. ఇంకా కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో, మనం 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో గమనించినట్లయితే 5వ అధ్యాయంలో, నేను వాక్యానికి ముందు కొన్ని రెఫరెన్స్లు మీకు చూపిస్తున్నాను, తర్వాత నేను వాక్యంలోనికి వెళ్ళటానికి ఇష్టపడుతున్నాను. 5వ అధ్యాయంలో ఒక చక్కని మాటను మనం చూడగలుగుతాం. 5వ అధ్యాయము 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము క్షమించాలి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11 3, 4 చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ వచనం చదువుకుందాం. విశ్వాసమును బట్టి అతను తనతో వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అను వారు గుడారములు నివసించుటకు అన్య దేశములలో ఉన్నట్లుగా వాగ్దాన దేశమును పరవాసులు అయిరి. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. మనము ఇందాక ఒక చక్కని మాటను చూసాం. 2 పేతురు రాసినటువంటి పత్రికలో ఏమని చూస్తుంటున్నాం అక్కడ? నేను యాత్రికుడను పరదేశినై ఉన్నాను. ప్రియులారా, మీరు పరదేశీలను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధులుగా పోరాడు శరీరములను విసర్జించి అని ఈ మాటను చూస్తున్నాం. యాత్రికులము, పరదేశులము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అయితే ప్రియులారా, మరి యాత్ర చేసే సమయంలో కలిగి ఉండవలసినటువంటి 7 విషయాలను మనము ఈ రోజున నేర్చుకుందాం. ఏం చేస్తూ ఉన్నామండి? యాత్రను చేసే సమయంలో మనం నేర్చుకోవలసినటువంటి 7 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను ఈ రోజున మీ దృష్టిలోనికి నేను తీసుకుని వస్తాను. మొదటిగా గమనించినట్లయితే, యాత్రికునకు చేతిలో ఏముంటుందండి? కర్ర. ఏంటి? చేతి కర్ర. మొదటిది, యాత్రికుడు తన చేతిలో కలిగి ఉండవలసినటువంటిది ఏంటో తెలుసా? చేతి కర్ర. మొదటిది జ్ఞాపకం చేసుకోండి. రాసుకునేటువంటి వారు ఉంటే దయతో రాసుకోండి, లేకపోతే వాక్యాన్ని రికార్డ్ చేసుకోవాలనుకుని రికార్డ్ చేసుకోండి. యాత్రలో కర్ర మనకి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ చూస్తున్నాము కదా, ఏముంది ఇక్కడ? చేతి కర్ర వచ్చేసింది. చూసాము కదా, ఇందాక చూపించాను. యాత్రలో ఏమొచ్చింది? చేతి కర్ర. చేతి కర్ర నీకు సహాయముగా ఉండిద్ది. మొదటిది, యాత్రలో చేతి కర్ర చాలా అవసరం. బహుశా మనకి కర్ర చేతికిస్తే దాని ఉపయోగం ఏంటో మనకు తెలియదు, కానీ మరి మన తరం పెద్దవారు వారికి బాగా తెలుసు. కొన్ని సంవత్సరాలు వెనక్కి మనము వెళ్ళి ఆలోచన చేయగలిగినట్లయితే, వారి చేతిలో ప్రతి ఒక్కరు ఏం చేసేటువంటి వారు? పని ఉన్నా లేకపోయినా కర్రను వారి చేతిలో పట్టుకుని నడిచేవారు. ఎందుకు? అపాయము రాకుండా వారిని ఎలా కర్రతో కాపాడుకోవాలో వారికి తెలుసు. ఎందుకు? కొంతమందిని మనం చూస్తే కర్ర సాము బాగా చేస్తారు. చూస్తే కర్ర చేతిలో ఉందో లేదో మనకు కనపడదు. వారి విద్యను ప్రదర్శిస్తున్నట్లయితే, అంటే అపాయం కలిగిన సమయంలో ఎలా వారిని కాపాడుకోవాలో వారికి బాగా తెలుసు. అంటే నీ చేతిలో చేతి కర్ర ఎంతో అవసరము. హల్లెలూయా. చేతి కర్ర యాత్రికునకు మొదటిగా అవసరమైనటువంటి ఒక ఉపకరణము, లేకపోతే అవసరమైనటువంటిది చేతి కర్ర, హ్యాండ్ స్టిక్. చేతి కర్ర. ఈ కర్రను ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, దేవుని యొక్క వాక్యమునకు సాదృశ్యముగా చేతి కర్రను మనము చూడగలుగుతుంటున్నాం. చేతి కర్ర అద్భుతాలను చేయగలిగేటువంటిది. మోషేని మనం గమనిస్తుంటున్నప్పుడు, దేవుడు మోషేని ఎన్నుకుని ఫరో యొద్దకు పంపించినప్పుడు చేతి కర్రను ఏం చేస్తాడండి? కింద ఏంగానే అది పాములాగా మారింది. మరి ఆ ఫరో దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క మంత్రగాళ్ళు వాడు కూడా ప్రయత్నం చేశారు, కానీ దేవుని శక్తి ముందు వారి శక్తి ఏమాత్రం కూడా సరి సమానమైనటువంటిది కానే కాదు అన్నటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. గమనించండి, చేతి కర్ర అద్భుతాలను చేసేటువంటిది. చేతి కర్ర నీ గమ్యాన్ని మార్చేటువంటిది. ఎందుకంటే చేతి కర్ర దేనికి సాదృశ్యంగా ఉంటుందో తెలుసా? వాక్యానికి సాదృశ్యంగా ఉంటుంది. హల్లెలూయా. అంటే నీవు నీ జీవితంలో నిన్ను కాపాడుకొనటానికి
దేవుని వాక్యము అనేటువంటి కర్రను నీ జీవితంలో నీవు కలిగి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే 119వ కీర్తన 105వ వచనాన్ని ఒకసారి మనం చదువుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. 119వ కీర్తన 105వ వచనం, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. హల్లెలూయా. ఏంటండి? నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉంటావు. చీకటిలో నీవు నడవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే నువ్వేం చేస్తావు? ఖచ్చితంగా వెలుగు కొరకు నీవు చూస్తావు. వెలుగును ఎలాగైనా నీ యొక్క త్రోవలో వెలుగు ఉండాలి అని ఆ వెలుగు కొరకు నువ్వేం చేస్తావు? వెతుకుతావు, లేదా ప్రయత్నాన్ని చేయగలుగుతావు. అంటే మొదటి విషయాన్ని గమనించండి. మనం ఏం చేస్తాం? పిల్లల్ని సరిచేయాలన్నా, వారి యొక్క పరిస్థితిని బాగు చేయాలన్నా తల్లిదండ్రులు ఏం చేస్తారు? కొందరైతే రకరకాలుగా వాడతారు. ఒకరు బెత్తం వాడతారు, ఒకరు బెల్ట్ వాడతారు, ఇంకేం చేస్తారు? ఒకరి ఇంట్లో ఏది కనపడితే అది వాడతారు. చెంబులు, తపాలాలు, ప్లేట్లు అన్నీ వాడతారు. కానీ వాక్యం ద్వారా వాడు సరి చేయబడినప్పుడు, వాక్యము వాడికి నీవు బోధించినప్పుడు వాడు త్రోవ తప్పేవాడిగా ఉండడు. హల్లెలూయా. గమనిస్తాం. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 21వ వచనములో అక్కడ కర్రను గురించినటువంటి ఒక మాటను మనం చూస్తాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం అంతా కూడా మరి పితరులైనటువంటి వారి విశ్వాస ప్రయాణాన్ని ఎలాగున ముందుకు మరి కొనసాగించారనేటువంటి సత్యాన్ని మనం ఇక్కడ చూడగలుగుతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 21వ వచనం. దయచేసి శ్రద్ధగా వినండి అన్న, వాక్యం వినండి, ఫోన్ ఆపి. హెబ్రీయులకు రాసిన పత్రిక మరలా నేను అడుగుతాను మిమ్మల్ని జాగ్రత్తగా, దయచేసి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మొదటిది చేతి కర్ర. ఏంటది? చేతి కర్ర. చెప్పండి అందరూ, ఏంటి? చేతి కర్ర. యాత్రలో చెప్పండి, యాత్రలో చేతి కర్ర అంటే మొదటగా నీవు ఏం కలిగి ఉండాలి? చేతి కర్ర కలిగి ఉండాలి. అంటే అయ్యా నన్ను కర్ర పట్టుకుని నడవమంటావా అనేది నా ఉద్దేశం కాదు. అయితే నీ ప్రయాణంలో ఒక సందర్భంలో అవసరం వచ్చింది, నా జీవితంలో కూడా ఒక సందర్భంలో అవసరం వచ్చింది. అయితే వాక్యము నాకు సహాయము చేసిద్ది. గమనించండి, 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 21వ వచనాన్ని చదువుకుందాం. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒకరిని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదలు మీద అనుకొని దేవునికి నమస్కారము చేసెను. హల్లెలూయా. ఏంటంట ఇక్కడ చూస్తున్నాం, చేతి కర్ర. ఏమని రాయబడింది ఇక్కడ? వృద్ధాప్యం వచ్చిన సమయంలో యోసేపునకు ఏమొచ్చిందంట? చేతి కర్ర, సహాయం వచ్చింది. నీ జీవితానికి, నా జీవితానికి ఒక వయసు వచ్చినప్పుడు సహాయము అవసరం. హల్లెలూయా. కొంత సమయము, కొంత వయసు వచ్చిన తర్వాత సహాయం ఎంతైనా అవసరం. హల్లెలూయా. ఇంకొక సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆది కాండములో ఒక వ్యక్తి దేవునితో పెనుగులాడినటువంటి వ్యక్తి పేరు చెప్తారా? ఆది కాండం 32వ అధ్యాయంలో ఒక వ్యక్తి దేవునితో పోరాడాడు. ఆ వ్యక్తిని దేవుడు మార్చాడు, ఎర్రగొట్టేశాడు. ఆ వ్యక్తిని దేవుడు మార్పు చేశాడు. 32వ అధ్యాయము ఆది కాండంలో చూస్తాం. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా 31వ వచనం, 32వ అధ్యాయం 31వ వచనం, అతడు పెనియేలుండి సాగిపోయినప్పుడు సూర్యోదయం అయినప్పుడు అతడు తొడ కుంటుచు నడిచాను. అందుచేత ఆయన యాకోబు తొడ గుట్టి మీద తొంటి నరము కొట్టినందున నేటి వరకు ఇశ్రాయేలు ఏం చేశాడంట? తొంటిని విరిచివేశాడు. దేవుడు మార్చాడు. కొన్ని సందర్భాల్లో దేవుడు నిన్ను విరిచినప్పుడు, లేదా దేవుడు నిన్ను కొట్టినప్పుడు, దేవుడు కొట్టేవాడు కాదు కానీ దేవుడు నేర్పించాలని అన్నప్పుడు నిన్ను ఏం చేస్తాడు? విరిచేస్తాడు. విరవటం అంటే దానికి ఉద్దేశం ఏంటో తెలుసా? నిన్ను దేవుడు ఒక అనుభవ పాఠమును గుండా ఆయన నిన్ను నడిపిస్తాడు. ఒక వ్యక్తి దేవునితో పోరాడినప్పుడు, ఆయన పోరాడిన తరువాత ఆయన జీవితంలో ఏమొచ్చింది? దేని సహాయం వచ్చిందంటే కర్ర సహాయం వచ్చేసింది. ఆయన పేరేంటి? యాకోబు. ఎబ్బేకు రేవు దగ్గర ఎవరితో పోరాడాడు? దేవునితో పోరాడాడు. మొదట
అయ్యా నీ పేరేంటంటే, అయ్యా నా పేరు యాకోబు. మోసగాలకే మోసగాడు యాకోబు. కానీ మోసం చేసి మోసంలో నేర్పరి అయిన వాళ్ళ మామ ఇంకొకడు ఉన్నాడు కదా. అయితే గమనించండి, దేవునితో పోరాడుతున్నప్పుడు దేవుడు ఏం చేశాడు, ఆ యొక్క తొంటి మీద కొట్టంగానే ఏమైందంటే తొంటి నరం జారిపోయింది. అప్పుడు ఏమైంది, యాకోబుకి కర్ర సహాయం వచ్చింది. హల్లెలూయా. అంటే ఎందుకు ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, సహాయం దేవుడు నిన్ను విరిచివేస్తాడు. లోకపరమైనటువంటి విధానాన్ని దేవుడు విరిచివేసి నేను సరిగా చేస్తాడు. నీ జీవితాన్ని బాగు చేస్తాడు. నీ జీవితాన్ని ఇదిగో ఆయనకు ఇష్టమైన విధానంలో దేవుడు నిన్ను ఏం చేస్తాడండి, నిన్ను ఇరిచి మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమైంది ఇక్కడ, ఏం చూస్తున్నాం ఇక్కడ, 32వ అధ్యాయం 24-25 వచనాలు ఒకసారి చదువుకుందాం. యాకోబు ఒకడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. అతను అతనికి గెలవకుండాట చూచి తన గుట్టి మీద అతన్ని కొట్టాను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాట వలన యాకోబు తొడ గూడె వసిల్లెను. హల్లెలూయా. ఏమైందండి, దేవునితోనే పోరాడుతూ వచ్చాడు. కానీ చివరికి ఆయనకి ఏమైంది, దేవుడు విరిచి యాకోబుని కాస్త ఇశ్రాయేలుగా మార్చాడు. మార్చిన క్రమంలో ఏమైంది, ఇరిగిపోయింది, చేతికి కర్ర వచ్చింది. నీ యొక్క స్థితి ఇరవబడాలి, దేవుని వాక్యం అనే సహాయం నీ జీవితంలోనికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవిత స్థితిని విరవచ్చబడాలి. నువ్వు విరవబడాలి అంటే నీవు దేవునికి అప్పగించుకోవాలి. నిన్ను నీవు దేవునికి అప్పగించుకున్నప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తాడు, ఇరిచి ఒక అనుభవ పాఠమును నేర్పించి వాక్య సహాయాన్ని ఆయన నీకు ఏం చేస్తాడండి, నేర్పిస్తాడు. హల్లెలూయా. మొదటిది ఏంటంట, చేతి కర్ర. ఏమండి, చేతి కర్ర. పిల్లలకి చేతి కర్ర ఇస్తే ఏం చేస్తాడు, ఏం చేయాలో తెలియక దాన్ని ఉపయోగం లేకుండా దాన్ని ఇరిచి వేస్తారు. కానీ మరి పెద్దవారికి ఆ చేతి కర్రను ఇచ్చినప్పుడు ఒక 40 సంవత్సరాలు వెనక్కి ఆలోచన చేస్తే వారి చేతుల్లో కర్ర ఉండేది, మీకు తెలిసే ఉంటుంది. మరి మీ యొక్క అంటే మీ తండ్రులు లేకపోతే మీ తాతలు వారి చేతుల్లో వారు ఎక్కడికి ప్రయాణం వెళ్ళినా వారి చేతులు ఏముండేది, కర్ర ఉండేది. ఎందుకంటే అప్పట్లో ఇంత సౌకర్యమైన ప్రయాణాలు లేవు కనుక వారు ఏం చేసేవారు, కర్రను వారు చేతిలో ఉపయోగించుకునేటువంటి వారు. అదే వారి యొక్క ఆయుధం, సంరక్షించుకునడానికి అదే వారి యొక్క ఆయుధం. అంటే నీ జీవితానికి సంరక్షణగా దేవుని వాక్యం అనే కర్ర నీవు కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్ చెప్దాం. హల్లెలూయా. వాక్యం అనేటువంటి కర్ర నీ చేతిన ఉండినప్పుడు నీవు సాతానుని ఏం చేస్తావు, ఎదిరిస్తావు. ఒక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు సాతానుడు వచ్చి ఆయనను శోధించాడు. ఏం చేశాడు, నేత్రాశను, ఏం చేశాడు, తర్వాత జీవపు డంబాన్ని కలుగు చేశాడు. ఇంకేం చేశాడు, 3 సందర్భాలు. ఒకసారి లోకంలో ఉన్న దానిని గురించి చూపించాడు. రెండోది ఏం చేశాడు, తన కళలో ఉన్నటువంటి దానిని, అధికారమును చూపిస్తానికి ప్రయత్నం చేశాడు. కానీ అధికారమే దేవుని చేతిలో ఉంటే సాతానుని ఏమిస్తాడు, అధికారం. అయితే 3 పర్యాయములు ప్రభుని శోధించినప్పుడు సాతానునికి ఎలాగున దేవుడు బుద్ధి చెప్పాడు, యేసు ప్రభువు ఎలా బుద్ధి చెప్పాడు, అరే బాబు, వాక్యము ద్వారానే మనుష్యుడు జీవిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంటే సాతాను నువ్వు ఎదిరించాలి అంటే వాక్యం అనే కర్ర నీ చేతిలో నువ్వు కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. వాక్యం అనే ఆయుధాన్ని నీ జీవితంలో నీవు కలిగి ఉండాలి. దానిలో కాంప్రమైజ్ అనేది లేదు. హల్లెలూయా. ప్రార్థించాలి, వాక్యం చదువుకోవాలి, మరి వాక్యాన్ని వినాలి, వాక్యానుసారంగా మనము జీవించాలి. మన జీవిత వైఖరిని బట్టి అనేకులు ప్రభు యొద్దకు వారు నడిపించబడతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, బలిపీఠము. యాత్రలో బలిపీఠము ఏంటండి, బలిపీఠం. మొదటిది చేతికర్ర, రెండోది బలిపీఠము. మొట్టమొదటిగా దేవునికి బలిపీఠము కట్టినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆయన నోవాహు.
ఎవరండి? నోవాహు. ఇందాక మనం చూస్తూ వచ్చాం కదా, అదే 10వ వచనం చూపించి నేను మరలా ముందుకు వెళ్తాను. చేతి కర్రలో ఉన్నటువంటి ఒక విషయాన్ని ఒకటి మీకు మరలా జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్తాను. అదే 32వ అధ్యాయం ఆదికాండం 10వ వచనం చదువుకుందాం. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములను సమస్త సత్యమునకు అపవిత్రుడను ఎట్లుగా నేను చేతి కర్రతో మాత్రమే ఈ యుద్ధమును దాటి తిని ఇప్పుడు నేను 2 గుంపులైతిని. ఇక్కడ గమనించండి, ఏం చూస్తారు? నా చేతి కర్రతో మాత్రమే. ఏంటంటే యాకోబు అన్న దగ్గర నుంచి వచ్చిన తర్వాత, అక్కడ జరిగిన యుద్ధం తర్వాత ప్రభుత్వం మాట్లాడుతున్నాడు. ఇక్కడ గమనిస్తున్నట్లయితే ఎలాగో దాటి వచ్చాడంట? నా చేతి కర్ర నీకు సహాయం చేస్తుంది, నీకు మేలు చేస్తుంది. దేవుని వాక్యం. హల్లెలూయా. దేవుని వాక్యమును నువ్వు కలిగి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. రెండోది చూస్తే బలిపీఠం. ఏంటి? బలిపీఠం. మొదటిది చేతికర్ర, రెండోది బలిపీఠం. ఈ బలిపీఠాన్ని మొట్టమొదటిగా నిర్మించింది ఎవరు అంటే నోవాహు. నోవాహు జ్ఞాపకం ఉందా? నోవాహు దేవునికి బలిపీఠాన్ని కట్టాడు, దేవుణ్ణి గణపరిచారు. ఈ బలిపీఠం అనేటువంటి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒకసారి ఆలోచన చేస్తే బైబిల్ అంతటిలో 400 పర్యాయములు, 400 సార్లు బలిపీఠము బలిపీఠం అనే మాటను మనము బైబిల్లో చూస్తాం. ఎన్నిసార్లు అండి? ఒకసారి కాదు, 2 సార్లు కాదు. ఎన్నిసార్లు? 400 సార్లు బలిపీఠము అనేటువంటి విషయాన్ని మనం బైబిల్లో చూడగలుగుతుంటాం. 400 సార్లు. ఎన్నిసార్లు? 400 సార్లు. మొదటి బలిపీఠాన్ని ఎవరు కట్టారు? నోవాహు దేవునికి బలిపీఠాన్ని కట్టాడు. గమనించినట్లయితే నీ జీవితంలో కూడా నీవు దేవుని కలుసుకునేందుకు నీవు ఒక బలిపీఠాన్ని సిద్ధపరచుకోవాలి. బలిపీఠాన్ని ఎలా కట్టారు? ఆ దినాల్లో బలిపీఠాన్ని ఎలా కట్టారు అంటే, ఏ యొక్క సుత్తి ఉలి ఈ యొక్క ఉపకరణములతో అవి తాకబడకుండా ఉన్నటువంటి రాళ్ళను తీసుకుని వచ్చి వాటిని పేర్చి, రాయి మీద రాయిని పేర్చి ఒక ఆకారముగా దాన్ని చేసి అక్కడ దేవుణ్ణి వారు స్తుతించేటువంటి వారు, దేవునికి కృతజ్ఞతలు వారు తెలియచేసేటువంటి వారు. హల్లెలూయా. మొదటి బలిపీఠాన్ని నోవాహు కట్టాడు. అబ్రహాము కూడా 4 బలిపీఠాలను దేవుడు కొరకు ఆయన కట్టాడు. 4 సార్లు 4 పర్యాయములు అబ్రహాము కూడా దేవునికి బలిపీఠాన్ని కట్టాడు. ఎవరు కట్టారండి? మొదట కట్టింది ఎవరు? నోవాహు. రెండోది అబ్రహాము 4 సార్లు బలిపీఠాన్ని దేవునికి కట్టాడు. ఈ 4 సార్లు ఎక్కడ, ఏ సందర్భంలో, ఎప్పుడు కట్టాడో మీకు చూపించి నేను వాక్యంలో ముందుకు వెళ్తాను. ఆదికాండము 12వ అధ్యాయము 7వ వచనంలో మొదటి బలిపీఠం. 12వ అధ్యాయము 7వ వచనము. యెహోవా అబ్రహాముకు ప్రత్యక్షమై నీ సంతానమును ఈ దేశమునికి ఇచ్చిదని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమని యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. హల్లెలూయా. ఏం చేశాడంట? దేవుడు ప్రత్యక్షమైనప్పుడు దేవుణ్ణి గణపరచడానికి అబ్రహాము మొదటగా బలిపీఠాన్ని కట్టాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరలా నోవాహు ఎక్కడ కట్టాడో, నోవాహు కూడా మొదటి బలిపీఠాన్ని దేవుని కొరకు కట్టాడు. అదే 8వ వచనం కూడా చూద్దామా? అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకు తూర్పునున్న హోయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. హల్లెలూయా. ఏం చేశాడంట? దేవునికి ప్రార్థన చేశాడు. 13వ అధ్యాయం 4వ వచనం. తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. ఎక్కడ? బలిపీఠము కట్టి, ఎక్కడైతే మొదటిగా అబ్రహాము బలిపీఠం కట్టాడో అక్కడికి వెళ్ళి ఏం చేశాడు? వినండి. ప్రార్థన చేసుకున్నాడు. అంటే బలిపీఠం దేని కొరకు కట్టాలి? నీవు దేవుని కలుసుకునేందుకు నీవు బలిపీఠాన్ని కట్టాలి. నీవు దేవుని కొరకు ఒక స్థలమును సిద్ధపరచుకోవాలి. దేవుని కలిసేందుకు ఒక స్థలాన్ని వినండి, వాక్యం విను. అది అవసరం లేదు, విను. ఇప్పుడు కాదు, తర్వాత తిరిగిన్న టైంలో చూసుకోండి. వాక్యం వినండి. వాక్యం టైంలో
వాక్యం వినటానికి ప్రయత్నం చేయండి, మధ్యలో ఆటంకం కలుగు చేయదు. అబ్రహాం ఏం చేశాడంటే మొదటిగా తాను ఎక్కడైతే బలిపీఠాన్ని దేవుని కొరకు కట్టాడో అక్కడికి వెళ్ళి ప్రార్థన చేశాడు. అలాగే 13వ అధ్యాయం 18వ వచనంలో చూద్దాం. అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి హెబ్రోనులోనికి మమ్రే దగ్గరున్న సింధూర వృక్షములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టాడు. ఇది ఎన్నో బలిపీఠము? 3వ పర్యాయము అబ్రహాము దేవునికి బలిపీఠం కట్టాడు. 4వది 22వ అధ్యాయము 9వ వచనం. 22వ అధ్యాయం 9వ వచనం త్వరగా చూపిస్తాను. 22:9. 22వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. అలాగ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టెను అని చూస్తున్నా. వినండి, అబ్రహాం ఏం చేశాడంటే 4 పర్యాయములు అక్కడ బలిపీఠాన్ని కట్టాడు. తర్వాత ఇస్సాకు కూడా బలిపీఠాన్ని దేవుని కొరకు కట్టాడు. 26వ అధ్యాయం 25వ వచనంలో చూస్తాం. 26-25లో దేవునికి ఇస్సాకు కూడా ఒక బలిపీఠాన్ని అక్కడ కట్టినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. 26వ అధ్యాయము 25వ వచనాన్ని చూస్తే అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. ఎవరు? అబ్రహాము 4 పర్యాయముల బలిపీఠములు కట్టాడు. ఆ తర్వాత అబ్రహాముకు వాగ్దానం ఇవ్వబడిన కుమారుడిని ఇస్సాకు కూడా దేవునికి బలిపీఠాన్ని కట్టాడు తన యొక్క ప్రయాణములలో. హల్లెలూయా. అయితే ఎలాగున బలిపీఠాలు మనం కడతా వచ్చామో మనం చూస్తూ ఉంటున్నాం. బలిపీఠముల గురించినటువంటి ఈ యొక్క అంశాన్ని మరి ప్రభు చిత్తమైతే రానున్న దినాల్లో మనము నేర్చుకుందాం. గమనించినట్లయితే మొదటిగా బలిపీఠమును కట్టింది ఎవరు? నోవాహు. ఎవరు కట్టారండి? నోవాహు దేవునికి మొదట బలిపీఠాన్ని కట్టాడు. రెండోది ఎవరు ప్రారంభం చేశాడు దేవునికి బలిపీఠం కట్టడానికి? అబ్రహాం. మరి ఎన్ని పర్యాయములు బైబిల్లో మనం బలిపీఠం అనేటువంటి మాటను చూస్తుంటున్నాం? 400 సార్లు. జాగ్రత్త గుర్తుపెట్టుకుని మరలా నేను జ్ఞాపకం చేస్తున్నాను. 400 పర్యాయములు బలిపీఠం అనేటువంటి యొక్క మాటను మనం బైబిల్లో మనము చూస్తాం. అబ్రహాము 4 పర్యాయములు బలిపీఠం కట్టాడు దేవునికి. ఆ తర్వాత ఇస్సాకు కూడా దేవునికి బలిపీఠాన్ని కట్టాడు. హల్లెలూయా. ఇది బలిపీఠం గురించినటువంటి యొక్క వివరణ. ఇంకా గమనించినట్లయితే బలిపీఠం అంటే మనము దేవుని కలుసుకునేటువంటి యొక్క స్థలం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనము దేవుని కలిసేటువంటి యొక్క స్థలం. ఇప్పుడు మనం దేవుని కలుసుకోవడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? చక్కని మందిరాన్ని దేవుడు ఇస్తున్నాడు. నీ వ్యక్తిగతంగా నీ జీవితంలో బలిపీఠమును నువ్వు కలిగి ఉండటము ఎంతో ప్రాముఖ్యం. నీ వ్యక్తిగత సమయాన్ని దేవునికి ఇవ్వటం ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం. నీ వ్యక్తిగతంగా దేవునికి సమయాన్ని ఇస్తుంటున్నప్పుడు నీవు దేవునికి బలిపీఠంలో కట్టి దేవుని మహిమను నీవు పొందుకుంటూ ఆయన యొక్క మహిమతో నింపబడేటువంటి వ్యక్తిగా నీవు ఉండగలుగుతావు. హల్లెలూయా. మూడో విషయాన్ని గమనిస్తుంటున్నప్పుడు గుడారము ఏంటంటే అండి, గుడారం. మరి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఒక దగ్గర ఉండకుండా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వారు ఎక్కడికి వెళ్తే అక్కడ ఏం చేస్తారు? మీరు ప్రయాణం చేస్తూ ఉంటారు. ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ప్రయాణం చేస్తారు. అక్కడ ఏం చేస్తారు? అక్కడికి వెళ్ళి ఒక మంచి స్థలాన్ని, మీకు అనుకువగా ఉన్న స్థలాన్ని చూసుకుని ఏం చేస్తారు? అక్కడ అన్ని వసతులు అక్కడ ఉండినా ఉండకపోయినా మొదట ఉండటానికి ఏం చేస్తారు? ఒక వసతిని ఏర్పాటు చేసుకుంటాడు. ఒక గుడారాన్ని మీరు సిద్ధపరచుకుంటారు కదా. అవునా కదా? చెప్పండి. అవును కదా? అంటే ఈ యొక్క గుడారము, టెంట్స్ అనేవి తాత్కాలికమే. అవునా? ఏమండి? అవునా కదా? తాత్కాలికం. మీరు వేసుకున్న గుడారాలు మీరు ఎప్పుడు వచ్చినవి అక్కడే మరి ఉండే విధంగా వేసుకుంటారా? లేదు కదా. ఏం చేస్తారు? మరి ఒక దగ్గరికి వెళ్ళాలి అంటే దాన్ని చక్కగా తీసి ఏం చేస్తారు? మరలా ఇంకొక దగ్గరికి ప్రయాణం చేయడానికి అనువుగా ఉండినట్లుగా దాన్ని సిద్ధపరచుకుంటారు. హల్లెలూయా. అలాగే మనము కూడా ఎలాంటి వారం అంటండి, మనము కూడా గుడారాన్ని సిద్ధపరచుకుంటున్నాం. ఇక్కడ ఉండటానికి ఎన్ని కష్టాలు పడుతున్నాడు మనుషుడు. ఏమండి? ఏదో ఉండటానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు ఇక తాత్కాలికమైనటువంటి యొక్క భూమి మీద. అందుకే ఇందాక నేను చెప్పాను కదా, ఆ వాక్యంలో ఏమని చూస్తున్నా, పేతురు భక్తుడు అంటాడు, అయ్యా ప్రియులారా మీరు యాత్రికులు. అవును, మనము యాత్రికులమే.
అవును కదా. ఇక్కడ ఇదిగో నేను ఇన్ని సంవత్సరాలు నేను బ్రతుకుతా అని గ్యారంటీగా చెప్పేవాడు ఎవడన్నా ఉన్నాడా? ఎవడం లేం. నేను ఇన్ని సంవత్సరాలు బ్రతుకుతా అని గ్యారంటీగా బల్లగుద్ది చెప్పేవాడు ఎవడన్నా ఉన్నాడా? చెప్పేవాడికే తెలియదు, చెప్పేటువంటి వ్యక్తికే తెలియదు. ఏ రోజున తన యొక్క సమయం వచ్చి దేవుడు తనను పిలుస్తానో తెలియదు. అయితే మనం అనుదినము సిద్ధపాటు కలిగిన వ్యక్తులుగా మనము ఉండాలి. ఒక దైవజనుడు ఒక చక్కని మాటను చెప్పాడు. ఆ మాట నిజంగా ఈ సమయంలో చెప్పాలనిపిస్తున్నది. ఖచ్చితంగా చెప్తాను మీకు. ఏమన్నాడంటే, ఇదిగో ఈరోజు నా జీవితంలో ఇదే నాకు చివరి రోజుగా నేను భావిస్తున్నాను. దేవుడు నాకు ఈ గడియ నా జీవితంలో చివరిగా నాకు ఇచ్చాడేమో. ఈ యొక్క గడియను నేను ఇదిగో చాలా మరి విలువగా నేను ఈ యొక్క గడియను లేకపోతే ఈ సమయాన్ని నేను అనుభవించాలి, లేకపోతే గడపాలి అని అలాగున ఏం చేస్తూ ఉంటారంటే చక్కగా నేను నా సమయాన్ని నేను దేవుని కొరకు ఉపయోగిస్తూ ఉంటాను అని ఒక దైవజనుడు చెప్పాడు. తర్వాత రేపటి గురించినటువంటి ఆలోచన నేను చేయను, కానీ ఈరోజు దేవుడు నాకు ఇచ్చాడు అంటే ఇదే నా చివరి దినమేమో, ఇదే నా చివరి సమయమేమో అని అలా నేను జీవిస్తాను. ఎందుకంటే అలా జీవిస్తున్నప్పుడు దేవునికి నేను కృతజ్ఞతలు తెలియచేసే వ్యక్తిగా ఉంటాను. అలా నేను జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని మంచితనాన్ని అనుభవించే వ్యక్తిగా ఉంటాను. అలా జీవిస్తున్నప్పుడు దేవుని యొక్క నిజమైన సమకూర్పుని నేను చూడగలుగుతాను. రేపటి గురించినటువంటి ఆలోచన నాకు ఉండదు. ఈరోజే అన్నటువంటి ప్రస్తుతం గురించే నేను ఆలోచన చేయగలుగుతానని దైవజనుడు చెప్పినప్పుడు నిజంగా చాలా ప్రోత్సాహంగా అనిపించింది. అవును, నిజమే. నేను ఎలాగ ఆలోచన చేయాలి? నేను ఈరోజు వాడిని, నేను ఈరోజు వ్యక్తిని, రేపు ఏ సంభవించుద్దో నీకు నాకు తెలీదు. అంటే మనం ఏం చేయాలి? రాబోయే గడియలో ప్రభు నన్ను పిలిస్తే నా స్వదేశానికి నేను వెళ్ళిపోతా అన్న నిరీక్షణతో మనం ఉండినప్పుడు పిల్లరా, మన జీవితాల్లో దిగులును మనం ఎన్నడూ కూడా కలిగి ఉండం. అందుకే మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేశాను. మనము దేవుడు మనకి ఈ సంవత్సరం ఒక వాగ్దానాన్ని ఇచ్చాడని మనము వాగ్దానం గురించి మనం నేర్చుకున్నాం. ఏంటి? ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయంలో మనం అక్కడ చక్కని మాటలు మనం చూస్తుంటున్నాం. 11వ వచనంలో 10వ అధ్యాయం 11వ వచనంలో కొండలు లోయలు కలిగిన ఆ దేశం అని మనం చూస్తున్నాం. ఏంటంటే అది కొండలు లోయలు కలిగిన దేశం. కొండలు అంటే దేవుడు ఆశీర్వాదాన్ని అది తెలియపరుస్తున్నది. లోయలు అంటే శ్రమలను మనము గ్రహించగలుగుతుంటున్నాం. అంటే యాత్రలో గుడారము అంత ప్రాముఖ్యం, తాత్కాలికమైనటువంటి నివాస స్థలం. గమనించండి. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక కింద చదువుకున్నాం 11వ అధ్యాయము 8-9 వచనాల్లో ఏమని రాయబడుతున్నది? హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం ఇందాక చదువుకున్నాం. ఆ మాటను మరలా మీకు జ్ఞాపకం చేస్తాను. హెబ్రీ 11:9 విశ్వాసమును బట్టి అతడు తనతో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అను వారును గుడారములలో నివసించుచు. హల్లెలూయా. ఏం చేసేవారంటండి? వారు గుడారాలను సిద్ధపరచుకునేవారు. దేవుడు వారికి ఏది వాగ్దానం ఇచ్చాడో అదే వారి జీవితాల్లో కొనసాగిస్తూనే వచ్చారు. కొన్ని అరబ్ దేశాల్లో గమనిస్తున్నప్పుడు ఏం చేస్తూ ఉంటారో తెలుసా? ఈ పాత నిబంధన గ్రంథము ఆధారముగా వారు ఎంత ధనవంతులైనా వారు ఏం చేస్తారంటే ఎడారిలో గుడారాలను వారు సిద్ధపరచుకుంటారు. ఆ ఎడారిలో ఆ గుడాలను సిద్ధపరచుకున్నప్పుడు దేవుడు మరి పూర్వీకులైన దేవుడు మరి పితరులైనటువంటి వారికి ఎలాగన సహాయముగా ఉంటా ఉన్నాడు. ఆ వాగ్దానాలు అన్నిటిని వారు ఏం చేస్తారు? జ్ఞాపకం చేసుకుంటారు. హల్లెలూయా. అందుకే ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలంటే బైబిల్ అంతా కూడా యాత్రతో కూడినటువంటి యొక్క గ్రంథముగా మనము చూడగలుగుతాం. ఎక్కడ ప్రయాణం? నోవాహు ప్రయాణం, అబ్రహాము ప్రయాణం దేవుడు పిలిచాడు. ఇంకా ఇస్సాకు యాకోబు ప్రయాణం. ఇంకిలా మనము చెప్పుకుంటూ వెళ్తే చాలా ప్రయాణాల గురించి మనము చూస్తాం. అయితే ఇక్కడ ఏమని రాయబడుతున్నది? గుడారమును వారు సిద్ధపరుచుకున్నారు. హల్లెలూయా. నీవు కూడా గుడారాన్ని సిద్ధపరచుకుంటావు, నివాస స్థలాన్ని సిద్ధపరచుకుంటావు. అయితే నివాస స్థలాన్ని సిద్ధపరచుకునే ఈ క్రమంలో ఎన్ని గొడవలు, ఎన్ని తలనొప్పులు, ఎన్ని అసమాధాన పనులు జరుగుతాయో.
రేపు ఎలాగుండబోతుందో తెలియని దానికి ఈరోజే మనం ఏం చేస్తామండి, ప్రణాళికలు గీస్తూ ఉంటాం. ఈరోజు నేను ఇక్కడ అపాయింట్మెంట్, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, అది చేయాలి, ఇది చేయాలని ఏం చేస్తాం, అన్ని ప్రణాళికలు సిద్ధపరచుకుంటాం. అసలు దేవుడు నీకు ఎంతవరకు నీ ఆయుష్యాన్ని దేవుడు నిన్ను పిలిస్తే మనం ఏం చేయలేం కదా. మనం ఏం చేయగలుగుతామా? ఏం చేయలేం. మన భవిష్యత్తు గురించి అనేకమైనటువంటి కలలు కంటూ ఉంటాం. అయితే ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి, మన జీవితము ఒక ప్రయాణం లాంటిది, ఒక యాత్ర. ఈ లోకానికి మనము యాత్రికుడిగానే మనము వచ్చాం. యాత్రికునిగా మనం ఈ లోకానికి వచ్చినప్పుడు మన యాత్రను చక్కగా ముగించుకుని వెళ్ళిపోవాలి కదా. ఏం చేయాలి? యాత్రికులుగా వచ్చినప్పుడు యాత్రను చూసుకునే మనము వెళ్ళాలి. కానీ యాత్రకు మించి మనము చేయాలని తలంచిన దేవుడు అనుమతించకుండా ఉంటే ఆ పనులు, ఆ క్రియలు, ఆ కార్యాలను మనం ఏమి కూడా చేయలేము. యాత్రికులను నేను పరదేశినై ఉన్నాను అని మన పేతురు భక్తుడు చెప్పినట్లుగా ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. యాత్రలో, ఈ ఆధ్యాత్మికమైనటువంటి యాత్ర కావచ్చు, భౌతికమైన యాత్రలో దేవుని వాక్యం అనేటువంటి యొక్క కర్ర నీవు కలిగి ఉండాలి. ఇంకా ఏముండాలి? దేవునితో నువ్వు సమయాన్ని గడపడానికి ఒక స్థలాన్ని నువ్వు సిద్ధపరచుకోవాలి. అలాగే ఏదైతే స్థలం నువ్వు సిద్ధపరచుకుంటున్నావో, నీవు ఒక ప్రత్యేకమైన స్థలం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ స్థలము విషయమై నువ్వు దేవునికి కృతజ్ఞతలు తెలియచేయాలి. అయితే ఇంకొక విషయం నువ్వు నమ్మవలసినది ఏంటో తెలుసా? నీవు ఈ భూమినకు చెందిన వ్యక్తివి కాదు, నీవు పరదేశివి అన్నటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ సత్యాన్ని నీవు జ్ఞాపకార్థంగా ఉంచుకుంటావో అప్పుడు ఏం చేస్తావు? దేవుని స్తుతించుకున్న నీవు మానవు, దేవుని గణపరుచుకున్న నీవు ఉండలేవు. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5:1 మనం చూద్దాం. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. 5వ అధ్యాయం 1వ వచనం, 5:1. భూమి మీద తన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోవును, చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది అయిన నివాసం పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. హల్లెలూయా. గమనించండి, మనము చేతితో కట్టేటువంటి గుడారం ఏమైంది, ఇల్లు ఏమైంది, ఓ 10 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు అది పాడుపడిపోయింది. కానీ దేవుని ద్వారా కట్టబడిన గుడారము ఏమవుతుందంటండి, అది శిథిలముగా అయ్యేది కాదు. నేను చూస్తూ ఉన్నాను, పక్కన మరి అన్న పని చేపిస్తున్నాడు. ఎందుకు? అది అది నిర్మించి ఒక 10-15 సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు దగ్గరగా, మరి ఇంకా ఎక్కువ అయ్యి ఉండొచ్చు, నాకు తెలియదు. కానీ ఏం చేస్తున్నాం, అది పాడైపోయింది, మరలా తిరిగి దాన్ని బాగు చేస్తున్నాం, సరిగా చేస్తున్నాం. అది దాని సమయము, ఏదో కొంత సమయము దానిలో ఉన్నటువంటి ఉపయోగించిన పరిస్థితుల విషయంలో ఏదో పొరపాటు జరిగిన దాన్ని బట్టి దాని సమయం అయిపోయింది, ఆ గుడార సమయం. దాన్ని మరలా తాత్కాలికముగా బాగు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అయితే ఒక విషయాన్ని మనకి ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోవాలి. పౌలు గారు కొరింథీ సంఘానికి తెలియపరుస్తున్నాడు ఈరోజు. నీవు నేను గ్రహించవలసినటువంటి ఒక పాఠం ఏంటో తెలుసా? భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను, ఒకవేళ పాడుగా చేయబడిన, చేతి పని కాక దేవుని చేత కట్టబడినదయ్యున్నా. హల్లెలూయా. ఏంటంట ఈ మన చేతులతో కట్టబడినటువంటి, ఇది పాడుగా చేయబడిన, దేవుని చేత కట్టబడిన ఆ పరలోకమునకు అక్కడ గుడారమును లేకపోతే అక్కడ స్థలము కొరకు ప్రయాసను నీవు కలిగి ఉండాలి. హల్లెలూయా. ఏం చేయాలి? భూమి మీద నివసించేటువంటి వ్యక్తులు ఏం చేస్తూ ఉన్నారండి? ఇటీవల కాలంలో మేము కమిషనర్ దగ్గరికి ఆయన్ని ఆహ్వానించడానికి వెళ్ళినప్పుడు ఒక మాట చెప్పాడు ఆయన. సార్, మాచర్లో చాలా భూ కబ్జా ఎక్కువైపోయిందని అన్నాడు. మాకు అర్థం కాల. ఏంటి సార్ ఏమంటున్నారన్న? సార్, మాచర్లో చాలా భూ కబ్జా ఎక్కువైపోయిందండి, ఉన్న స్థలములే 2-3 దాన్ని అమ్ముకుంటా ఉన్నారు అని చెప్పాడు. ఆలోచన చేశాం. అప్పుడు నాకు ఈ మాట జ్ఞాపకం వచ్చింది. టెంపరీగా నివసించటానికి గృహం కావాలి, కానీ ఎంత దేవుడు నీకు పరిమితినిచ్చాడో అంతవరకు నీవు ఉండి సంతోషంగా ఉంటే చాలు. పరిమితి ఉన్నంత వరకు నీవు ఉంటే సంతోషంగా ఉంటావు. పరిమితి దాటితే మనశ్శాంతి అనేది నీకు ఉండదు, సెక్యూరిటీ నీకు అసలు ఉండదు. ఎందుకు ఉండదు? అసలు లోపల మనశ్శాంతి ఉంటేనే కదా చక్కగా నువ్వు తిని నిద్రపోవటానికి, సంతోషించడానికి, దేవుడు నీకు ఇచ్చిన దానిని నువ్వు అనుభవించడానికి ఆరోగ్యంగా ఉంటావు.
మనశ్శాంతి లేకపోతే ఎక్కడ నీకు ఆరోగ్యం, ఎక్కడ నీకు సమాధానం, ఎక్కడ నీకు సంతోషం ఉండదు. అందుకని దేవుని వాక్యం చూడండి, ప్రతిదీ మీకు వాక్యంలో నేను చూపిస్తున్నాను. ఏమని రాయబడుతుంది? భూమి మీద మన గుడారము ఈ నివాసము శిథిలమైపోయినను, ఒకవేళ పాడైనా చేతి పని కాక. ఏమండి గమనించి జాగ్రత్తగా వినండి. చేతి పని కాక. వింటున్నారా? అర్థమవుతుందా? వింటున్నారా? చేతి పని కాక, కట్టేటువంటి ఆ చేతి పని ద్వారా కాక, ఆ దేవుని చేత కట్టబడినదైన నిత్యమైనదని అయిన నివాసము పరలోకమందు మన కొన్నదని ఎరుగుదుము. హల్లెలూయా. ఏంటంటే అండి, దేవుని చేత కట్టబడిన నివాస స్థలంలో నీవు ఉండాలి. ఆమేన్. ఈ యొక్క భౌతికమైన ఇదిగో గమనిస్తే, భౌతికంగా నివసించటానికి వాడికి ఉన్న స్థలమే సరిపోవట్లేదు. ఏం చేస్తున్నాడు? విస్తారమైన స్థలము కొరకు అనేకమైన పనులు, పనికిమాలిన పనులు చేస్తున్నాడు. సమాధానంగా వాడు ఉంటున్నాడు. ఏదో తాత్కాలికంగా నివసించడానికి నువ్వు గుడారమును సిద్ధపరచుకోమని ప్రభు వాక్యం చెప్తా ఉంటే, దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంటే ఏం చేస్తున్నారండి? ఏం జరుగుతున్నాయి? ప్రస్తుత ప్రపంచంలో ప్రస్తుతము అనేకమైనటువంటి ప్రతికూలతలు జరుగుతూ ఉన్నాయి. గమనించండి, మనము పరదేశులం అంటే దేవునికి ఆ యొక్క పరలోకమునకు పరమరాజ్యమునకు చెందినటువంటి వారమని నువ్వు గుర్తుంచుకుంటే ఏం చేస్తాం? ఎక్కడికి వెళ్తే అక్కడ తాత్కాలికంగా గుడారాలను సిద్ధపరచుకున్న ముందుకు మన ప్రయాణము కొనసాగించబడుతుంది. మూడో విషయం ఏంటి? గుడారము. నాలుగో విషయము బావులు, నీటిని మనము వెతుకుతాం కదా. నీరు లేకపోతే ఏమవుతుందండి? ఆహారం లేకపోయినా బ్రతుకుతారు, కానీ నీరు లేకుండా బ్రతకలేరు. ఆహారం లేకుండా దగ్గరగా 2 నెలలైనా ఉండొచ్చేమో, కానీ నీరు లేకుండా కష్టం. ఒక నెలకు, ఒక 15 రోజులకు ఎండాకాలం వస్తుంది, అవునా? ఏం చేస్తాం? ఇక్కడి నుంచి అక్కడ 4 అడుగులు వేయగానే చల్ల థమ్సప్ తీసుకొని తాగుతాం, అవునా? ఏం చేస్తాం? లేకపోతే ఎండ దెబ్బ కొట్టిద్ది అని మజ్జిగ ప్యాకెట్ తాగుతారు. ఎందుకు? లోపల చల్లగా ఉంటే ఒళ్ళు చల్లగా ఉండిద్ది అని అనుకుంటాం, అవునా? అది మన ఆలోచన, అవునా? కానీ అసలు తాగడానికి మనకి నీళ్ళు లేకపోతే ఎట్లా? పరిస్థితి చాలా కష్టం కదా. అందుకని నీ యాత్రలో బావులు చాలా అవసరం. అంటే నా ఉద్దేశము, నీరు చాలా అవసరం, అవునండి. మరి అడవిలో చూడండి, గమనించండి, అడవిలో ఉన్న జంతువులు ఏం చేస్తాయి? ఎక్కడో చోట వాటికి కొలను దేవుడు సిద్ధపరుచుంటాడు. వాటి జీవిత ప్రయాణం మరి ఎన్ని సంవత్సరాలు అవి బ్రతుకుతావో మరి మనకు తెలియదు, కానీ ఒక్కొక్క జాతి కొన్ని నియమిత సంవత్సరాలు అవి బ్రతుకుతూ ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి? వాటికి ఎక్కడ నీరు దొరికితే అక్కడ అవి సేద తీర్చబడతాయి. అందుకే దేవుని వాక్యం దుప్పి నీటి కొరకు ఎలాగా ఆశపడుతుందో, నేను నీ వాక్యం కొరకు అలాగ నేను ఆశపడుతున్నా అన్నాడు దావీదు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నీ యాత్రలో బావి అనేటువంటి అనుభవం నీకు కలిగి ఉండాలి. హల్లెలూయా. యేసు ప్రభువారు బావి దగ్గర ఒక స్త్రీ జీవితాన్ని మార్చాడు. ఆయన ఇచ్చే నీరు ఎలాగుంటుందంటే ఇక ఎన్నటికి నీకు దప్పిక కానటువంటిది. ఆయన ఇచ్చే నీటిని త్రాగడానికి ఇష్టపడితే నీ ఆత్మీయ జీవితంలో దాహము తీర్చబడిద్ది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీ ఆత్మీయ దాహం ఏమైందంటే అండి, తీర్చబడిద్ది. ఇదిగో ఇక్కడున్న మరి మనము భౌతికంగా కొంత నీరు తాగితే కొంత సమయం వరకు సేద తీర్చబడతామేమో, కానీ దేవుడిని ఇచ్చేటువంటి నీరు నీవు తాగడానికి ఇష్టపడితే ఆధ్యాత్మికంగా నీకు ఎన్నడూ ఎప్పుడు కూడా దప్పిక కాదు. ఇదిగో నీ యొక్క ఆత్మీయ జీవితము తృష్ణ కలిగి దాహము కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క జీవజలపు నీటిని నువ్వు తాగడానికి ఇష్టపడితే ఆ జీవజలపు నీటి ఊట ద్వారా నీ దాహాన్ని దేవుడు తీరుస్తాడు. అక్కడ ఒక స్త్రీ జీవితము మార్చబడింది. యేసు ప్రభువారు వెళ్ళారు ఒక స్త్రీ దగ్గరకు. ఎవరండి? ఎవరి దగ్గరికి? బావి దగ్గరికి నీళ్ళు చేదుకోవడానికి ఒక స్త్రీ వచ్చింది. ఆ స్త్రీ ఎవరితో ఉంటున్నారు, ఏం చేస్తూ ఉన్నది అని అంత జీవిత స్థితిని చెప్పేశాడు ప్రభు. ఆమె ఏం చెప్తాం ప్రారంభించింది? నేను ఎవరితో ఉంటున్నానో చెప్పిన వ్యక్తిని మీకు పరిచయం చేస్తానంది. హల్లెలూయా. దేవుడిచ్చే జీవజలపు నీటిని నువ్వు తాగితే
నీవు ఎన్నటికి నీ ఆత్మీయ జీవితంలో దప్పికని నువ్వు కలిగి ఉండవు. హల్లెలూయా. మన ఆత్మీయ ప్రయాణంలో ఏం కలిగి ఉండాలి? ఏం కలిగి ఉండాలండి? దాహము తీర్చే దేవుని మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. 4 విషయాలు. మొదటిది ఏంటిది? చెప్పండి. ఏంటి? చేతి కర్ర. ఏంటన్నా మొదటిది? ఏంటిరా? చేతి కర్ర. రాజుగారు ఏంటి మొదటిది? చేతి కర్ర. రైట్. రెండోది బలిపీఠం. ఏంటి రెండోది? ఏంటండి? బలిపీఠం. అర్థమవుతుందా? రెండోది బలిపీఠం. ఏంటది? రెండోది బలిపీఠం. మూడోది గుడారం. చెప్పండి. ఏంటి? గుడారం. అన్నీ మనకు తెలిసినటువంటివే. మొదటిది చేతి కర్ర లేకపోతే కష్టం. రెండోది ఏంటి? బలిపీఠం. దేవుని యొక్క కలిసేటువంటి సమయము, స్థలము నీవు కలిగి ఉండాలి. మూడోది గుడారము. మీరు మీ ప్రయాణంలో నిత్యం మీతో ఉంచుకునేటువంటి ఏంటిది? గుడారం. ఎక్కడికి వెళ్ళినా ప్రయాణంలో మీకు నీడగా, మీకు కాపుదలుగా ఉండేదేంటి? గుడారము. అలాగే దేవుని గుడారము కూడా. హల్లెలూయా. అంటే దేవుని సన్నిధి ఆ గృహంలో ఉంటుంది, దేవుని యొక్క ప్రసన్నత గృహంలో ఉంటుంది. హల్లెలూయా. దేవుని నీవు కలిగి ఉంటే ఆ గుడారంలో నీవు దేవుని కలుసుకునే స్థలము సిద్ధపరచుకుంటే ఆ గుడారంలో దేవుని మహిమ సన్నిధి నీవు చూడగలుగుతావు. నాలుగోది ఏంటది? బావి, నీరు. నీ యొక్క కడుపులో నుండి దేవుడు జీవజలపు నదులను ఆయన ప్రవహింప చేస్తాడు. హల్లెలూయా. యోహాను సువార్త 7వ అధ్యాయంలో మనం చూస్తాం 8వ వచనంలో దేవుడు మన కడుపులోని జీవజలపు ఊటలను ఆయన ప్రవహింప చేసేటువంటి వాడు అని. అంటే మనకు నీరు ఎంతో అవసరం. హల్లెలూయా. గమనించండి, ఇస్సాకు 5 బావులను ఆయన త్రవ్వించాడు. ఏం చేశాడండి? 5 బావులను ఆయన త్రవ్వించాడు. ఆదికాండము 26వ అధ్యాయం 15-18 చదువుకుందాం ఒకసారి. ఆదికాండము 26వ అధ్యాయం వచ్చిన భాగము 15లోనికి వెళ్దాం. వచ్చిన భాగం 17. తన తండ్రి అబ్రహాము దినములలో తన తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ ఫిలిష్తీయులు మొన్నపోసి పూడ్చివేసిరి. అబీమెలెకు, నీవు మా కంటే బహు బలము గలవాడవు గనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమని ఇస్సాకుతో చెప్పగా, ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారము వేసుకుని అక్కడ నివాసము చేశాను. అప్పుడు తన తండ్రిని అబ్రహాము దినములలో త్రవ్విన నీలి బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. హల్లెలూయా. ఏం చేశాడు? అబ్రహాము బావిని తవ్వించాడు. మరలా ఏం చేశాడు? ఎక్కడైతే తన తండ్రి బావిని సిద్ధపాటు చేశాడు, మరలా అదే స్థలమునకు ఏం చేశాడు? ఇస్సాకు వెళ్ళి అక్కడ బావులను తవ్వించాడు. అందుకే 11 హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ వచనంలో చూస్తాం, వారిద్దరూ గుడారమును సిద్ధపరచుకునిరి. అంటే అబ్రహాము, ఇస్సాకు. హల్లెలూయా. తండ్రికి వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దాన కుమారుడైన ఇస్సాకు ఏం చేశాడు? ఆ వాగ్దానంలోనే ప్రయాణం చేస్తున్నాడు. హల్లెలూయా. మరి ప్రభు చిత్తమైతే మరలా ఇస్సాకు జీవితంలో 5 బావులు ఉన్నాయి, 5 అనుభవాలు. వాటిని మీకు వివరించడానికి నేను ఇష్టపడుతున్నాను. మరి రానున్న దినాలలో మరి అనేకమైన విషయాలు మనం నేర్చుకుందాం. 4వది ఏంటి? బావులు. ఏం చేశాడు? అబ్రహాం ఎక్కడైతే తవ్వించాడో మరి ఆ యొక్క ఫిలిష్తీయులు ఇస్సాకు తవ్వించిన బావులను పూర్తి చేస్తే మరల గెరారు దేశంలో ఈ యొక్క ఇస్సాకు వెళ్ళి అక్కడ ఏం చేశాడండి? మరల అబ్రహాం తవ్వించిన స్థలంలోని బావులను ఆయన తవ్వించాడు. 4వది ఏంటి చెప్తారా? 4వది ఏంటి? బావులు. 5వది యాత్రలో శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. రావా? వస్తాయి. నీ జీవితంలో శ్రమలు ఉన్నాయా లేవా? కష్టాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. నా జీవితంలో శ్రమలు కష్టాలు లేవు. అన్ని హ్యాపీ డేస్ అన్నోళ్ళు చెయ్యొద్దండి. ఎవరు ఎత్తాం? ఎందుకు? నీవు పుట్టినది మొదలుకునే శ్రమతోనే నీవు పుడతాం. మనం చనిపోయే వరకు కూడా శ్రమతోనే మనము చనిపోతాం. హల్లెలూయా. పుట్టేటప్పుడు శ్రమతోనే మనము జన్మిస్తాం కదా. ఎవరు ఇబ్బంది పెట్టలేదా? ఇబ్బంది పడ్డారా? పడతాం. చనిపోయేటప్పుడు కూడా కొన్ని పరిస్థితుల రీత్యా ఇబ్బంది పడతాం. అంటే యాత్రలో ఏముంటాయండి? శ్రమలు ఉంటాయి, శోధనలు ఉంటాయి. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 11వ అధ్యాయం 11-12 వచనంలో 10 అక్కడ ఏమని చూస్తున్నాం? కొండలు లోయలు గల దేశం. వినండి. కొండలు లోయలు గల దేశం. ఆ దేశాన్ని
ఆకాశ వర్షపు జల్లులు త్రాగనివ్వటానికి దేవుడు ఏం చేస్తాడంట? సహాయాన్ని చేస్తాడు. హల్లెలూయా. అంటే దేవుడు నీకు ఆ యొక్క ఎత్తైన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. అంటే నువ్వు ఆశీర్వదించబడిన ప్రదేశంలో, లేకపోతే నువ్వు ఆశీర్వదించబడినటువంటి ఆ స్థానంలో ఉన్న దేవుడు నీకు సహాయం చేస్తూనే ఉంటాడు. తర్వాత లోయలు కలిగిన పరిస్థితులు, అంటే నీవు అణగదొక్కబడిన పరిస్థితుల్లో ఉన్న దేవుడు నీకు సహాయాన్ని చేస్తాడు. ఎట్లా? ఆకాశ వర్షపు జల్లులు ఎలాగునైతే ఆ యొక్క పర్వతములలో నుండి అవి వస్తూ ఉంటాయో అలాగున దేవుడు నిన్ను సేద తీర్చి నీకు ధైర్యాన్ని, సహాయాన్ని కలుగజేస్తాడు. ఐదోది ఏంటి? యాత్రలో శ్రమలుంటాయి, యాత్రలో బాధలుంటాయి. వాటన్నిటిలో దేవుడే మనకి సహాయాన్ని చేస్తాడు. ఆరోది, యాత్రలో విశ్వాసము చాలా ప్రాముఖ్యము. దేవుని నమ్మటం ఎంతో ప్రాముఖ్యము. హల్లెలూయా. ఏం చేస్తారండి ఇప్పుడు మరి జనన టైంలో, లేకపోతే కానుపు సమయంలో ఏం చేస్తారు? పేషెంట్లు వెళ్ళి డాక్టర్ని నమ్ముతారు. అంటే వాడంటే విశ్వాసం, వాడికి సహాయం చేస్తాడు. అప్పుడు ఆ తల్లి ఏమవుతుంది? నాకు మంచి డెలివరీని ఇస్తారు అని నమ్మింది. విశ్వాసం. వాడి ప్రయాణము విశ్వాసముగా ఉంటుంది. అందుకే 11వ అధ్యాయంలో చూస్తాము కదా, విశ్వాసము అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజమైనటువంటి స్వరూపం. నువ్వు ఏదైతే నీ ఆలోచనలో నీవు కలిగి ఉంటూ ఉన్నావో దాని నిజముగా ఉన్నదన్నట్లుగా నీవు నమ్మాలి. హల్లెలూయా. అందుకే మరి ఈ యొక్క బలుపును కనిపెట్టినటువంటి శాస్త్రవేత్త ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఈ ప్రపంచంలో ఏది శక్తివంతమైనది అంటే నీ యొక్క ఊహాగానమే అంత బలమైన శక్తి కలిగినది అన్నాడు. అంటే ఊహతోనే, ఒక వ్యక్తి ఊహ ఆలోచనతోనే ఈ విశ్వము సృష్టించబడింది. అంటే లేని దానిని నమ్మినప్పుడు, లేని దానిని ఆయన విశ్వసించి తన ఆలోచనలో ఒక రూపాన్ని ఆయన కలిగిన దానిని బట్టి వాస్తవికంగా దానిని ఏం చేశాడండి? దేవుడు, తండ్రిని దేవుడు సృష్టించాడు. నీ ఆత్మీయ జీవితంలో లేని దానిని విశ్వాసంతో నమ్మి దాని రూపములోనికి నీవు ఆలోచనలోకి వచ్చినప్పుడు దేవుడు నీకు సహాయాన్ని చేస్తాడు. విశ్వాసముతో మనం ముందుకు నడిపించబడాలి. వేగు చూస్తముతో కాదు, కానీ విశ్వాసముతో మనం ముందుకి నడిపించబడాలి. హల్లెలూయా. ఆరోది ఏంటండి? యాత్రలో విశ్వాసమును మనం కలిగి ఉండాలి. ఈ హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయాన్ని, హెబ్రీ పత్రికను ఒకసారి చదవటానికి మనం ప్రయత్నం చేస్తే, మీ యొక్క ఆండ్రాయిడ్ ఫోన్స్ లేకపోతే టచ్ ఫోన్స్ ఉంటే దానిలో ఒక బైబిల్ ఉంటుంది. యువర్ వర్షన్ అనేటువంటి బైబిల్ డౌన్లోడ్ చేస్తే దగ్గరగా 300 భాషల్లో బైబిల్ అనువాదం ఉంటుంది. మీరు ఈ యొక్క హెబ్రీ పత్రికను మీరు వినటానికి ప్రయత్నం చేయండి. ఒక 10 నిమిషాలు లేదా ఒక 5 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు. వినటానికి ప్రయత్నం చేయండి. ఆ హెబ్రీ పత్రికలో చూస్తే పౌలు రాసినటువంటి ఒక విధానాన్ని చాలా అద్భుతంగా చూడవచ్చు. ఆ 11వ అధ్యాయంలో విశ్వాసుల యోధులు అనేటువంటి ఒక అంశాన్ని అక్కడ చూస్తాం. అంటే వారు ఎలాగనో వారి యొక్క విశ్వాసం, వారి యాత్రను ముగించారో, యాత్రలో ముందుకు వెళ్ళారో చూస్తాం. నీ జీవితంలో నువ్వు ఎక్కడ ఉన్నావు? మనము యాత్రలో ఉన్నాం. అవునండి, యాత్రలో ఉన్నాం. మనము పరదేశులం. ఈ పరదేశు ప్రయాణం చేసే టైంలో, ఈ సమయంలో విశ్వాసము కలిగి ఉండటము చాలా అవసరం. ఎవరిలో విశ్వాసం? మనుషుడి మీద విశ్వాసం కాదండి, దేవునిలో విశ్వాసాన్ని స్థిరమైన వారముగా మనం కలిగి ఉండటం ఎంతైనా అవసరం. తర్వాత యాత్రలో చెప్పండి ఏముండాలంట? యాత్రలో ముగింపు. యాత్రలో ఏముండాలి? ముగింపు. నీ ప్రయాణానికి ఒక ముగింపు ఉంటుంది తెలుసా? మన జీవితానికి ఒక ముగింపును మనం కలిగి ఉంటాం తెలుసా? ఏమండి తెలుసా? హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చూద్దాం ఒక మాట. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. మరలా మిమ్మల్ని మీకు జ్ఞాపకం చేస్తాను, మరలా మిమ్మల్ని అడుగుతాను. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 22వ వచనం. ఇప్పుడైతే సియోనును, కొండకును, జీవము కలిగిన దేవుని పట్టణమునకు, అనగా పరలోకము యెరూషలేమునకు, వేల కొలది దేవదూతల యొద్దకును, పరలోకమందు రాయబడి ఉన్న
శ్రేష్ఠులు సంఘమునకు వారు మహాత్యమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకు సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకు కొత్త నిబంధనకు మధ్యవర్తి అని యేసునొద్దకు హేబేలు కంటే మరి శ్రేష్టమైన పలుకులు ప్రోక్షణ రక్తమును మీరు వచ్చి ఉన్నారు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తములోనికి మనం శుద్ధి చేయబడేటువంటి యొక్క క్రమం మన యొక్క జీవిత ముగింపు. 2 తిమోతికి రాసినటువంటి పత్రికలో అక్కడ ఒక చక్కని మాటను మనము చూడగలుగుతుంటున్నాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7-8 వచ్చిన భాగాలను మనం అక్కడ చదువుకునే ప్రయత్నం. మంచి పోరాటాన్ని పోరాడి తిని నా పరుగు కడముట్టించి విశ్వాసమును కాపాడుకొంటిని. అవును ప్రియులారా, మన ముగింపులో విశ్వాసాన్ని కాపాడుకున్న వ్యక్తులుగా మనము ఉండాలి. హల్లెలూయా. నీవు చనిపోయే పరిస్థితికి వచ్చినప్పుడు నీ యొక్క జీవితము ఏం మాట్లాడుతున్నదో ప్రజలు దాన్ని గ్రహించే వ్యక్తులుగా ఉంటారు. మంచి పోరాటము పోరాడనయ్యా. పౌలు తిమోతితో చెప్తున్నాడు, నేను ఇప్పటి వరకు నా యొక్క యాత్రలో పోరాటాన్ని కలిగి ఉన్నాను. ఈ పోరాటంలో నా విశ్వాసము దేవునిలో నేను కాపాడుకున్నాను. ఏం చేశాడంట? నా విశ్వాసాన్ని దేవునిలో కాపాడుకున్నాను. నా యొక్క పరుగును నేను ముగించేస్తున్నాను. దేవుడు నాకు ఇంతవరకే నాకు అనుమతిని ఆయన ఇచ్చాడు. ఇంత ప్రయాణము నేను పరిగెత్తుతూ ఇక్కడ నా గమ్యములో నా యొక్క ప్రయాణము నా బాధ్యతను నేను ముగిస్తుంటున్నాను. ఇంతవరకు సహాయం చేసిన దేవునిలో నా విశ్వాసాన్ని నేను కోల్పోలేదు, పోగొట్టుకోలేదు. మంచిగా నేను విశ్వాసం కాపాడుకోవడానికి నేను పోరాడాను. దేవుడు నాకు సహాయాన్ని చేశాడు. ప్రియులారా గమనించండి, మనము ఈ భూమి మీదకి వచ్చినది మొదలుకొని, జన్మించినది మొదలుకొని మరలా మనం మరణించే వరకు ఏం చేయాలండి? మంచి పోరాటాన్ని కలిగి ఉండాలి. యాత్రలో మనం ఏం చేస్తూ ఉండాలండి? యాత్రలు ఏం చేయాలంట చెప్పండి? యాత్రలు ఏం చేయాలి? యాత్రలు ఏం కలిగి ఉండాలి? చెప్పాలి. విశ్వాసం కలిగి ఉండాలి. యాత్రలో విశ్వాసాన్ని దేవునిలో కోల్పోయకూడదు. ఈ జీవిత యాత్రలో ఓ యాత్రికుడా, నీ పయనం ఎక్కడా? నీ జీవిత గమ్యం ఎక్కడా? నువ్వు ఏ ప్రయాణం చేస్తుంటున్నావు? ఎక్కడికి వెళ్ళాలని ఆశిస్తున్నావు? ఆలోచన చేయమని ప్రభు పేరిట కోరుతున్నాను. దేవుని కర్ర నీకు సహాయం చేస్తుంది. బలిపీఠం నీవు ఆయన కలుసుకునే స్థలం, గుడారము ఆయన నివసించే ప్రదేశం, ఆయన సేద తీర్చేటువంటి యొక్క బావి అనే అనుభవంలోనికి నీవు రావాలి. ప్రియులారా, ఇంకా ఏం నేర్చుకున్నాం? యాత్రలో నీకేముండాలి? 5వ విషయం ఏంటి? విశ్వాసం కలిగి ఉండాలి. 6వది శ్రమలు కలిగిన దేవుడు నీకు తోడుగా ఉంటాడు. 7వది ఏంటి చెప్తారా? గమ్యం కలిగి ఉండాలి. గమ్యం కలిగిన ప్రయాణాన్ని నువ్వు చేస్తే నీ గమ్యం ఏంటో నువ్వు తెలుసుకుంటావు. గురి గమ్యం లేని ప్రయాణాన్ని నువ్వు చేయలేవు. గురి గమ్యం కలిగిన ప్రయాణాన్నే మనం చేయగలుగుతాం. గురి గమ్యం లేని ప్రయాణము ఎక్కడ ఆగిపోతుందో తెలియదు. దేవుడు నీకు ఒక గురిని, ఒక గమ్యాన్ని ఇచ్చాడు. యాత్రికుడా, నీ ప్రయాణం ఎక్కడికి? నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరుడు, ఎక్కడికి నీ ప్రయాణం? మనం భౌతికంగా ఇక్కడ కొన్ని దినాలే ఉంటాం. మన నివాస స్థలము పరలోకం. నేను నా ప్రభు యొద్దకు ఒక దినాన నేను వెళ్తానన్న నిశ్చయత నీవు కలిగి ఉంటే ప్రభుని ఆశగలిగినట్లుగా నీ విశ్వాసాన్ని ప్రభు బలపరుస్తారు. అలాగన దేవుడు మనకి సహాయం చేయనుగాక. తలలు వంచుతాం, ప్రార్థన చేసుకుందాం. మనం మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, నీకు వందనాలు. ఈ వాక్యం ద్వారా ఎంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను జ్ఞాపకం చేసుకుని కృప యేసయ్య మాకు అనుగ్రహించండి. నీకు మహిమ చెల్లిస్తుంటున్నాం. ప్రార్థిస్తాం ఒక క్షణం. నైనా మా వినికిడిలో మాటలు మేము జ్ఞాపకం పెట్టుకుంటానికి సహాయం అనుగ్రహించండి ప్రభా. దయగలిగిన చేతికి మనం మేము అప్పగించుకుంటున్నాం ప్రభా. సహాయం చేయండి నాయనా.
మీకు వందనాలు తెలియజేస్తుంటున్నాం. చెప్దాం, దేవునితో చెప్దాం. ఒక మాట దేవునితో మాట్లాడదాం, పలుకుదాం దేవునితో. చెప్దాం దేవునితో. దేవుడు మంచి సమయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు పిల్లరా. ప్రార్థన చేసుకుందాం. వెతబడిన వాక్యం కొరకు మరి యెషయా ప్రార్థన చేస్తారు. దయతో ప్రార్థన ఏకీభవిస్తాం. మధ్యలో ఆగిపోయినట్టుంది. స్తోత్రము తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నీ పాదాలకు వందనాలు నాయన. కర్ర శక్తి ఇచ్చావు నాయన, గుడారం ఇచ్చావు ప్రభువ, దాహం తీర్చడానికి నాయన నీళ్ళు ఇచ్చావు నా తండ్రి. ప్రభువ, ఇంతవరకు నాయన నీ కృపగా అర్థం చేసుకునే వాక్యం మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రములు. ఆయన దైవసేవకుడు పాస్టర్ గారు మంచి వాక్యం మాలో వినిపించున్నాడు. దాన్ని మేము పట్టుకొని నాయన నీ కృపలో వద్దులు దయచేయి నాయన. పాశ్రమ గారిని కూడా దీవించాయా. పాశ్రమ గారికి మంచి ఆరోగ్యం కలిగజేయి, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వించు నా తండ్రి. నీకు వందనాలు. అలాగే నాయన వచ్చిన కుటుంబం ప్రభు ఏ అంతం వచ్చిందో ఈ కుటుంబాలను దీవించు నాయన. ఇక్కడ సంఘం ప్రభు అభివృద్ధిపరచు, విస్తరింపు చేయి నాయన. ఈ సంఘాన్ని నాయన విస్తరింపుగా సహాయం చేయి. ఈ సంఘం లేవని తండ్రి నీ కృప దయచేయి, సహాయం చేయి తండ్రి. నీకు వందనాలు ప్రభు. ఇక్కడ మందిరం కట్టడానికి నాయన నీ గుప్పిలు ఇప్పి వాకిలి తెరువు తండ్రి. నాయన నీకు స్తోత్రములు, వందనాలు ప్రభు. ఎరగడ ప్రాంతంలో నాయన పెద్ద సంఘముగా మార్చావు నాయన. నీ కృప దర్శనంలో చూపించావు. అంత సంఘాన్ని మీరు అభివృద్ధిపరచండి, విస్తరింపు చేయండి ఆయన. నీకు వందనాలు చేస్తున్నాను. కూడి వచ్చిన బిడ్డలందరిని దీవించి ఆశీర్వించు నాయన. నీ కృపలో వద్దులు దయచేయమని నీ కృపని కోరుతూ నీ దయా కుమ్మరించుకుంటూ యేసు నామములో అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మంచిది. మరి ఎంతమంది ఈరోజు వాక్యం ద్వారా దీవించబడ్డారు? క్లోజ్. అర్థమైందా?